హలో ఎవ్రీవన్, మనకు సబ్స్క్రైబర్ వచ్చేసి 32 సైజ్ డ్రెస్ కటింగ్ చూపించమన్నారు. అయితే ఈ లాంగ్ డ్రెస్ కటింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ డైలీ వేర్ కటింగ్ చూపిస్తున్నాను. ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం నార్మల్ డ్రెస్ కటింగ్కి వచ్చిన తర్వాత ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను నెక్ బ్రాడ్ వచ్చేసి 2 ఇంచెస్ 2 లైన్స్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 14 ఉంటుంది. 32 ఇంచెస్ ఏమో చెస్ట్ లూజ్ ఉంటుంది. వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి 5.5 పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ 2 లైన్స్ ఏమో నెక్ బ్రాడ్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకొని కరెక్ట్గా మనము మార్క్ చెక్ చేసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఉన్నది నేను డీప్ వరకు పెట్టుకున్నాను. చంక డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము చంక రౌండ్ కోసం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ ఇలా పెట్టుకొని రౌండ్ గీసేసుకోవాలి. అయితే వీళ్ళది బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 16లో హాఫ్ వచ్చేసి 8. ఈ 8 ఇంచెస్ ఇక్కడ మనం మార్క్ చేసేసుకోవాలి. 8కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 8కి కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనం మెజర్ చేసే దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కట్స్ వచ్చేసి 13 ఇంచెస్ డీప్లో ఉన్నాయి. వీళ్ళకి వేస్ట్ వచ్చేసి 26 ఉంది. 26కి కూడా నేను ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాను. వీడియో తీసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ ఉండే వరకు కొంచెం మిస్ అయిందండి, సారీ. అయితే ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసి మనకి 26 పెట్టుకున్నాను. కింద వచ్చేసి మన హిప్ దగ్గర వచ్చేసి కట్స్ దగ్గర 9 ఇంచెస్ అంటే 26లో హాఫ్ 13లో హాఫ్ చేసుకుంటూ అలా రావాలన్నట్టు. మనం ఏ మెజర్ తీసుకున్నా దాన్ని 4 డివైడ్ చేసేసుకోవాలనేసి చాలామందికి తెలిసిద్దే. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ లెంత్ 34 ఉంది. 34కి లైన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఘేరా వచ్చేసి మనకి 10 ఉంది. వాళ్ళకి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ అలానే 1 ఇంచెస్ ఎక్స్ట్రాతో మనం మార్క్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న దానంతా మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ వల్ల మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లాంగ్ వీడియోలో నేను ఇలాంటి ప్రాబ్లం రాకుండా వీడియోలో క్లియర్గా చెప్తాను. కస్టమర్ చెప్పిన డ్రెస్ నెక్ వచ్చేసి ఇదండి. నేను లైనింగ్కి డైరెక్ట్గా నెక్ కట్ చేసేసుకుంటాను. కొంతమంది బక్రం లేదా పేపర్ స్టిఫ్ పైన నెక్ డిజైన్ కట్ చేసేసుకొని డ్రెస్కి అటాచ్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువగా ఇలానే కట్ చేసేస్తాను. ముందుగా మనము బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోవాలి. అంతకంటే ముందు నేను ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. క్లియర్గా చూడండి. ఇలా కట్ చేసేసుకొని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం వల్ల రాలేదు. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న మెయిన్ పాయింట్స్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకుంటే 4 లేయర్స్కి కరెక్ట్గా ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్ని తీసేసాను చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి నెక్ 5.5 ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని నెక్ డీప్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా పట్టుకొని నెక్ ఎప్పుడైనా ఇలా కట్ చేసేసుకోవాలి షేప్ వచ్చేసేటట్టు. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయాక బ్యాక్ పార్ట్ వచ్చేసి మళ్ళీ 2.2 ఇంచెస్ పెట్టుకొని నెక్ డీప్ వాళ్ళు ఎంత చెప్తే అంత మనము షేప్ గీసేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళది వచ్చేసి 4 to 4.5 పెట్టమన్నారు. నేను 4.5 పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని 4 లేయర్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 లేయర్స్ లాగా చేసుకున్న తర్వాత కింద సమానంగా కట్ చేసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా లైన్ని స్టిచ్ చేసేయడానికి కింద ఫోల్డ్ చేయడానికి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా దగ్గర 34 కదా వాళ్ళ లెంత్, 34ని చెక్ చేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా లెంత్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకటి గమనించండి, నేను ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని ఐరన్ చేసేసుకోలేదు, ఓన్లీ లైనింగ్నే ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను ఐరన్ చేసుకుంటాను. మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
అలా ఐరన్ చేసుకోవడం వలన చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడే హ్యాండ్స్ కటింగ్ చేయట్లేను. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ని సమానంగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.